ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మనందరి సుపరిచితుడు ఆన్లైన్ బెగ్గర్ అడుక్కోవడానికి క్రైస్తవ్యాన్ని వదిలి హిందూ మతంలోనికి వెళ్ళి హిందువులందరినీ వెర్రోళ్ళని చేసి వారు విసిరేసే బెచ్చంతో బ్రతుకుతున్న పనికి మాలిన చవట సన్నాసి అయిన కరుణాకర్ సుగ్గుణ మనందరి రక్షకుడైన క్రీస్తు వారిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అది చూసినప్పుడు నాకైతే చాలా కోపం వచ్చింది. అడుక్కోవడానికి కూడా పనికిరాని ఈ చవట అనంత శక్తి అయిన ఆ మహాదేవాది దేవుడైన యేసుక్రీస్తు వారిని మాట వదలడానికి వీడి బ్రతికెంత. అసలు వీడేమన్నాడో ఒక్కసారి వినండి, వాడి తాట వలిచే కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నిత్యజీవం అంటే ఏంటి? పరలోకం. మీ మతంలోకి గనక మత మార్పిడైతే స్వర్గానికి వెళ్తారు, అవ్వకపోతే గనక నరకానికి వెళ్తారు, అంతేగా? అందరూ తమ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే దేవుని ప్రేమను తెలుసుకుని ఆయన వైపుకు తిరగడమే సువార్త. అంటే ఇప్పుడు మీ మతంలోకి గనక వస్తే రౌడీగాళ్ళు, రేపిస్టులు అందరూ స్వాతిముత్యాలు అయిపోతారు అంటావు? యా, న్యాచురల్లీ. బాలికపై పాస్టర్ అత్యాచారం, నన్పై 13 సార్లు బిషప్ రేప్, వివాహితపై 5 ఫాదర్ల అత్యాచారం, 30 మందిపై పాస్టర్ అత్యాచారం, ఓ యువతి హత్య, నగ్న ప్రార్థనల పేరుతో యువతను లోబరుచుకుంటున్న పాస్టరు, వీళ్ళందరూ హిందువులుగా ఉన్నప్పుడు బానే ఉన్నారు. మీ మతంలోకి మనసు మార్పిడి అయ్యాకే మోసాలు చేశారు, దొంగతనాలు చేశారు, రేపిస్టులు అయ్యారు, హత్యలు కూడా చేశారు. మనిషి నుండి మృగంగా మార్చడమే మీరు చేసే మనసు మార్పిడా? యారా కరుణాకర, నీ బుర్ర ఏమైనా డ్రైనేజీలో పెట్టి సచ్చావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? మా మతంలోనికి మత మార్పిడి అయితే స్వర్గం వెళ్తారు, లేకుంటే నరకం వెళ్తారు అని అంటున్నావు. నువ్వెక్కడ చదివావురా ఆ మాట? అలా ఉందని బైబిల్ నుండి చూపించరా. నీ నోటికొచ్చింది వాగకరా. క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి నిత్య జీవం ఇస్తానన్న మాట ప్రభువే చెప్పారు. కానీ క్రీస్తును ఎరగక హిందూ మతంలో కానీ లేక ముస్లిము, సిక్కు, జైను, సో మతాల్లో మంచిగా బ్రతికి నీతిగా ఉంటూ ఎన్నో మంచి పనులు చేసిన వారికి క్రీస్తు వారు పరలోకం ఇవ్వనన్నారా? లేక నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నన్ను నమ్మలేదు కాబట్టి నరకానికి పో అని అనే క్రూరుడా అని అనుకుంటున్నావా ఏంటి? అసలు నక్కకి నాగలోకానికి ఎంత డిఫరెన్స్ ఉందని మీరు అంటారో, అలాగే క్రీస్తు వారికి మీ హిందూ కల్పిత దేవుడికి అంతే డిఫరెన్స్ ఉంది. ఎందుకో ఇప్పుడు చెప్తాను. కానీ దానికంటే ముందు నువ్వు ఒక విషయం తెలుసుకోవాలరా. క్రైస్తవ్యం అన్నది మతం కాదు, పరలోకానికి మార్గం. ఆ పరలోకం అన్నది మీరనుకునే రంభ, ఊర్వశి, మేనకలతో శృంగారం చేసే లోకం కాదు. పరిశుద్ధ పట్టణం. దాన్ని పొందాలంటే పరిశుద్ధత కావాలి. అది నీలాంటి నీచ నికృష్ట పోరంబోకులకు దేవుడు ఇవ్వడు. ఇప్పుడు నువ్వేదో ఉందనుకుని ఫీల్ అవుతున్నావే, ఆ నీ స్వర్గం దగ్గరికి వద్దాం. అది ఎలా ఉంటుందో చూద్దాం. వాల్మీకి రామాయణం బాలకాండ 45వ సర్గ 31, 32, 33, 34 శ్లోకాలను పరిశీలిస్తే ఇక్కడ సాగర మదనం చిలికినప్పుడు జరిగిన సందర్భం గురించి చెప్తున్న విషయం. ఈ విధముగా 1000 సంవత్సరములు గడిచినవి. అంతటా ముందుగా దండక మండవులతో కూడిన ధన్వంతరియు మంచి కాంతిగల అప్సరస స్త్రీలను బయటకు వచ్చిరి. మనుజ శ్రేష్ఠుడవైన రామ, జలమును మదింపగా ఆ రసము నుండి ఆవిర్భవించుటచే ఆ స్త్రీలకు అప్సరసలను పేరు వచ్చినది. రామ, మంచి కాంతి గల 60 కోట్ల మంది అప్సర స్త్రీలు పుట్టిరి. వారికి లెక్కింప సఖ్యము కాని పరిచారకులుండిరి. దేవదానువులలో ఎవ్వరును ఆ అప్సరసలను వివాహమాడలేదు. అందుచే ఆ అప్సరసలు అందరికీ సాధారణ వేశ్యలని చెప్పబడుచున్నారు. అదన్నమాట. వీరెవరో కాదు, స్వర్గంలో ఉన్న అప్సరస వేశ్యలు. వీరెందుకు స్వర్గంలో ఉన్నారు అంటే, అది తెలియాలంటే మనం బ్రహ్మవైవర్త మహాపురాణం శ్రీకృష్ణ జన్మకాండలోని 59వ అధ్యాయం చూద్దాం. హిమాలయము మొదలుకొని దక్షిణ సముద్రము వరకు వ్యాపించి ఉన్న పవిత్ర దేశమే భరతవర్షమనబడును. ఆ దేశము సర్వస్థానములలో శ్రేష్టము, మహర్షులకు పుణ్యపో భూమియునై ఉన్నది. ఆ స్థలముపై జన్మించిన జీవి విష్ణుమాయచే వంచితుడై విషయ సేవనముల యందు సంలగ్నుడై శ్రీహరి సేవను విస్మరించును.
భరతవర్షమందు మహాపుణ్యములొనరించు మానవుడు పుణ్యపురుషుడే స్వర్గము చేరగలడు. స్వర్గములోనతడు దేవకన్యలను పొంది చిరకాలమానందములను అనుభవింపగలడు. మానవుడు మానవ శరీరమును త్యాదించిన పిమ్మట స్వర్గమును ప్రవేశింపగలడు. కానీ సుందరి, సర్వ శరీరముతో స్వర్గమును ప్రవేశించితిని, నా పుణ్య ప్రభావమిటిదో నీవే గాంచుము. అనేక జన్మల పుణ్య ఫలము ప్రభావమును నేను నయాభిష్ట స్వర్గధామములను పొందగలిగితిని. ఏ పుణ్యఫలమునో నేడు నాకు నీ దర్శనము లభించినది. దేవి, స్వర్గము కర్మలకు స్థానము కాక కర్మఫల భోగములకు స్థానమై ఉన్నది. అంటే దీని అర్థం, ఒకడు విష్ణువును మాత్రమే సేవించి బ్రతికితే వాడికి మాత్రమే స్వర్గం వస్తుంది. అలా పొందుకున్న స్వర్గంలో దేవకన్యలు ఉంటారు, వారితో శృంగారం చెయ్యవచ్చు అంటూ స్వర్గం అన్నది పని చేయడానికి కాదు, భూమిపై విష్ణువు పని చేసినందుకు స్వర్గంలో దేవకన్యలతో సుఖభోగాలు అనుభవించడానికి అని ఉంది. అంటే బ్రాహ్మణులు ఎంత పచ్చి కామాంధులు కాకపోతే స్వర్గంలో కూడా సెక్స్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు బైబిల్ దగ్గరకు వద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 25 నుండి చూస్తే, మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనును. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయేరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఈమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. అంటే పరలోకంలో ఇలాంటి ఆటలేమి సాగవో. పరలోకం పరిశుద్ధమైనది. ఇక అక్కడ మానవ సంబంధాలు ఉండవు, అందరూ దైవ స్వరూపులుగా ఉంటారు అన్న పరలోకం ఎక్కడా? భూమి మీదలాగే మీ స్వర్గంలో కూడా సెక్స్ తప్ప ఇంకేమీ ఉండదు అన్న మీ స్వర్గం ఎక్కడా? అయినా కరుణాకర్, నువ్వు ఎలాంటి పిచ్చి కోరికలు తీర్చుకోవడానికే కదా నీ స్వర్గాన్ని కోరుకుంటున్నావు సన్నాసి. ఇక ఫైనల్గా ఏమన్నావు? అంటే ఇప్పుడు మీ మతంలోకి గనక వస్తే రౌడీగాళ్ళు, రేపిస్టులు అందరూ స్వాతిముత్యాలు అయిపోతారు అంటావు. యా, న్యాచురల్లీ. బాలికపై పాస్టర్ అత్యాచారం, నన్పై 13 సార్లు బిషప్ రేప్, వివాహితపై 5 ఫాదర్ల అత్యాచారం, 30 మందిపై పాస్టర్ అత్యాచారం, ఓ యువతి హత్య, నగ్న ప్రార్థనల పేరుతో యువతను లోబరుచుకుంటున్న పాస్టరు. వీళ్ళందరూ హిందువులుగా ఉన్నప్పుడు బానే ఉన్నారు. మీ మతంలోకి మనసు మార్పిడి అయ్యాకే మోసాలు చేశారు, దొంగతనాలు చేశారు, రేపిస్టులు అయ్యారు, హత్యలు కూడా చేశారు. అవునా కరుణాకర్? ఇది ఒకసారి చూడు. గుడిలో గ్యాంగ్ రేప్, అయోధ్యలో భక్తురాలిపై పూజారి లైంగిక దాడి. నీ నగ్నత్వం చూపిస్తే మీ బ్రతుకులు బాగు చేస్తా. వివాహిత పట్ల జ్యోతిష్యుడి వెకిలి వేషాలు, 120 మంది మహిళలపై అత్యాచారాలు, హర్యానాలో ప్రధాన పూజారి నిర్వాకం, భగవద్గీత నేర్పిస్తానంటూ బాలికపై పూజారి అఘాయిత్యం, భక్తురాలిపై పలహార బాబా లైంగిక దాడి. మరి వీరందరూ మీ మతంలో ఉన్నవారేగా కరుణాకర. వారి బుద్ధెందుకు వంకరగా ఉంది? ఈ పనులు చేసేటప్పటికీ మరి వారు మత మార్పిడి అవ్వలేదు కదా, మరెందుకు వీరి బుద్ధి మంచిగా లేదు? అంటే మీ మతంలో మంచి లేదన్నమాట. ఇలాంటి దిక్కుమాలిన పేపర్ కట్టింగ్స్ నేను చూపించగలను కరుణాకరా. అది కాదు ముఖ్యం. తీసుకురా నీ గ్రంథాలను, నా బైబిల్ని, నీ భూత గ్రంథాలని పక్క పక్కన పెడదాం. ఏది పవిత్రమైనదో తేల్చేద్దాం. అడుక్కు తినే సన్నాసి.